ఏది చేసినా పక్కా ప్లాన్, ఒక్క పైసా కూడా వేస్ట్ కాకుండా చూసే వ్యూహంతో సర్కార్ అడుగులేస్తోంది. సంక్షేమ ఫలాలు అనర్హులకు చేరకుండా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. కీలకమైన రైతు రుణమాఫీ హామీ అమలు కోసం మాస్టర్ స్కెచ్ గీస్తోంది. పంట వేసిన రైతులకే రుణమాఫీ వర్తించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. మేనిఫెస్టో హామీలు, కేబినెట్ భేటీ ప్రకటనల్ని ఆచరణలో పెట్టేందుకు సర్కార్ ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తోంది. రైతు రుణమాఫీ అమలుపై కసరత్తును శరవేగంగా పూర్తి చేస్తోంది. గ్రౌండ్ లెవెల్లో పర్యటించిన అధికారులు బోగస్ పట్టాలతో రుణాలు పొందిన రైతుల సమాచారాన్ని ప్రభుత్వానికి అందించారు. బోగస్ రైతులను గుర్తించి అర్హులైన వారికే రుణమాఫీ అమలు చేస్తే భారం తగ్గుతుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. దీనికోసం అధికారుల నుంచి అందిన సమాచారాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఇందులో అసలు నకిలీ తేలితే రుణమాఫీపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. నకిలీ పట్టాలతో రుణాలు పొందిన రైతులను సోషల్ ఆడిట్ నిర్వహించి పక్కన పెట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. దీనికి తోడు పంట వేయకుండా రుణాలు పొందిన రైతులను రుణమాఫీ నుంచి మినహాయించాలని, ఇన్పుట్ సబ్సిడీని కూడా అర్హులకే ఇవ్వాలని గతంలోనే నిర్ణయించారు. ఎక్కడ కూడా అనర్హులకు లబ్ధి చేకూరకుండా పంట నష్టపోయినటువంటి రైతాంగానికి మాత్రమే ఆలస్యం లేకుండా ఈ ఇన్పుట్ సబ్సిడీ కూడా రైతులకు ఆలస్యం చేయకుండా వారి ఖాతాలలో బ్యాంకులలో జమ చేయవలసిందిగా కూడా మా అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. భూమి లేకుండా పట్టాలు పొంది వాటిపైన అప్పులు తీసుకున్నటువంటి వారిని సోషల్ ఆడిట్ చేసి గ్రామాలలో ఎవరికి అప్పులు మాపవుతున్నాయో లిస్టు పెట్టి బోగస్ పట్టా, ఫేక్ పట్టా ఉన్నటువంటి వారిని పక్కన పెట్టేసి నిజమైనటువంటి రైతులకు ఈ రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేయడం. రుణమాఫీ అమలుకు అవసరమైతే ఈ మధ్య నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాల్ని వాడుకునేందుకు సర్కార్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఫైనల్ గా అసలైన లబ్ధిదారులకే రుణమాఫీ వర్తింపచేయాలని ప్రభుత్వం పట్టుదల చూపిస్తున్నట్లు స్పష్టమవుతోంది.